రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఒక క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఆయన మృతికి సంబంధించి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. మద్యం సేవించి డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లలో ప్రవీణ్ పగడాల శరీరంలో లిక్కర్ ఉన్నట్లుగా తేలిందని చెప్పారు. బైక్ పై నుంచి పడిపోవడంతో ఆయన తలకు గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా డాక్టర్లు తెలిపారని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. సో ఫైనల్ గా ఈ సమ్మరీ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident cheskoni varu మరణించడం జరిగింది. This is our investigation findings. Next, post-mortem examination by the team of doctors. మీకు అందరికీ తెలుసు, postmortem was conducted by team of doctors under videography. Then viscera and object analysis FSL విజయవాడలో చేశాము. ఈ FSL రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి FSL రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది.